హాయ్ అండి. ఈరోజు ఎగ్ మునక్కాడలు కర్రీ చేస్తున్నాను. దానికోసమని ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి వేడెక్కే వరకు ఉంచాను. దాంట్లోకి వేయాల్సిన ఆనియన్స్, టమాటా, మునక్కాడలు కట్ చేసి పెట్టుకున్నానండి నీట్గా కడిగి. తర్వాత ఆనియన్స్ వేసి ఎర్రగా అయ్యే వరకు వేంపుకోవాలండి. దాన్ని కొద్దిసేపు వేంపిన తర్వాత దాంట్లోకి సరిపడా సాల్ట్, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలండి. వేసిన తర్వాత మునక్కాడలు కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత దాంట్లోకి టమాటా కూడా వేసుకోవాలండి. టమాటా వేసుకొని కొద్దిసేపు మరీ మూత పెట్టి మగ్గనివ్వాలండి. కొద్దిసేపు మగ్గిస్తే మెత్తగా అవుతుందండి. కొద్దిసేపు ఉంచాలి. అన్నీ సిమ్లోనే పెట్టాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మగ్గిన తర్వాత దాంట్లోకి సరిపడా కారం కూడా వేసుకోవాలండి. కారం 2 స్పూన్స్ పడుతుందండి. నేను చేసే ప్రాసెస్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, మమ్మల్ని కూడా ఎంకరేజ్మెంట్ చేయండి. తర్వాత దాంట్లోకి ఎగ్స్ తీసుకుంటున్నాను. 3 ఎగ్స్ తీసుకొని పగలగొట్టి వేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకోవాలండి. కొద్దిగా మూత పెడితే బాగా ఉడుకుతుందండి. తర్వాత మళ్ళీ రెండో సైడ్ మలుపుకున్న తర్వాత కూడా మూత పెట్టుకోవాలండి. కొద్దిగా దాన్ని మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా చాలా టైం పడుతుందండి. ఎలా ఉందో చూసి ట్రై చేయండి. మా ఎగ్ కర్రీ, మునక్కాడల ఎగ్ కర్రీ చూసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.